చేస్తాను కోరుకుంటున్నాను. అదేవిధంగా రమేష్ సార్ ఎక్కడ ఉన్నారు, ఒకసారి ఆన్సర్ చేయండి. సో ఇంకొకటి పులన మొన్న జరిగింది ఏంటంటే అసలైన సెషన్ అర్ధగంట ఇవ్వాలి, 10 నిమిషాల్లో ఇచ్చినాం ఎందుకంటే టైంకి రానందుకు. అసలైన సెషన్ ఇవ్వాలి, ఏదైతే మీరు ఉద్యోగం ఎందుకు వదిలేస్తారనే విషయం ఇవ్వాలి, లీడర్స్ కరెక్ట్ గా మాట్లాడాలి. సో ఇవన్నీ ఉండే. ఓకే రమేష్ అన్న అన్మ్యూట్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కంటిన్యూ కూర్చోండి మాట్లాడు. సో ఇదే మనకి ఇన్ టైంలో అన్న అయిపోయింది నాది. ఇన్ టైంలో కనుక చేసుకుంటే ఇంకా బెటర్ అయ్యేటోళ్ళము. నెక్స్ట్ మనకి నల్గొండ సెమినార్ పడితే ఇన్ టైంలో చేసుకొని సక్సెస్ చూద్దాం. గురువు గారు ముందు వస్తాడు ఈసారి, ఆ మాట కూడా రాత్రి అన్న నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. సూపర్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఫీడ్బ్యాక్ తీసుకోండి. సూపర్ సూపర్ రమేష్ సార్ కంటిన్యూ. సూపర్ సూపర్ భిక్షం భాయ్, ఎక్సలెంట్. ఏంటంటే మనం మార్పు చెందాలని చెప్పేసి చాలా కోరుకుంటున్నాం. దాని గురించి ఆహర్నిశలు తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి మనం తెలుసుకుంటున్నాం, కానీ ఇంప్లిమెంట్ విషయంలో కాస్త ఇబ్బంది అవుతుంది. ఆలోచన చేస్తున్నాం, ఆచరణ అవతల చేస్తున్నారు. మనది అన్నట్టు సామెత ఉంది, ఆలోచన మనది, ఆచరణ అవతల వాళ్ళది. సక్సెస్ ఆలు తీసుకుంటారు, పరిణామం మనం అవుతున్నాం. చాపెండీలో డబ్బులు వస్తలేవు అని ఏంటంటే ఆచరణ కాడ ఇబ్బంది అవుతుంది. నేను చేసి అవతలోడు బాగుపడతాడా, నేను చేసి ఇంకోటి బాగుపడతాడా అంటే వెస్టే కంపెనీ అందుకే తయారు చేసింది. అవతల కంపెనీలలో కిందోడు కిందనే ఉంటాడు, పైయోడు పైనే ఉంటాడు. కానీ వెస్టేలో అట్లా లేదు, దున్నుకున్నదే భూమిరా నాయన అని చెప్పి చెప్తుంది. నేను చాలా మంది కూడా మన ఇద్దరి విషయమే చెప్పిన, చాలా మందికి కూడా. చూడండి మరి అట్లా అనుకుంటే నేను చేస్తే భిక్షం సార్ బాగుపడతాడంటే నేను చేసేటోని కాదు. ఈ విషయం చాలా మందికి చెప్పిన. నా జీవితం నాది, నా జీవితం కొరకు నేను కష్టపడుతున్నా. సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల పక్కకి వెళ్ళిపోయింది, అది వేరే విషయం. కానీ చెక్కు విషయం చూసిరు కదా, మరి నేను కష్టపడితే సార్కు 5-6 లక్షలు రావాలి, నాకంటే కొంచెం ఎక్కువనే రావాలి కదా. ఆ క్లారిటీ ఇచ్చిన చాలా మందికి కూడా. ఆ క్లారిటీ తీసుకోండి. అందుకే మీటింగ్స్కి వస్తే ఇట్లాంటి క్లారిటీ చాలా ఉన్నాయి. ఏదో మాట్లాడాలనుకొస్తాం, ఆ టైం పోయేసరికి అసలు మన అందుకే మాల్లో ఏం మాట్లాడినో నాకు అర్థం కాదు. ఏంటంటే టైం లేదు, ఆల్రెడీ 2:30 అవుతుంది. ఆల్రెడీ మనకు అక్కడ స్టార్ట్ అయింది, ఆటోనగర్లో మీటింగ్ స్టార్ట్ అయింది. అప్పటికే 500-600 మంది వచ్చి కూర్చున్నారు. 2 గంటలకే, 1ంటికని పెట్టింది కాబట్టి 2 గంటలకే. సార్ ఇంకా 2 గంటలకు మనకి ఇక్కడ స్టార్టే చేయలేదు. ఏం మాట్లాడతాం మనం, అవన్నీ టైం సెన్స్ ఉంది కాబట్టి ఏం మాట్లాడకపోయింది. అదే మీరు టైంకి వస్తే, మన ఛాంపియన్ టీం అంటేనే టైం పంక్చువాలిటీ అనేది ఒకటి పెట్టుకోండి. మన చాలా మంది ఆండ్రాయిడ్ చేసి మేము 10ంటికే వస్తాం సార్ అని, 11 దాకా కూడా దిక్కుమొక్కు లేరు. గోల్డెన్ టేబుల్ లీడర్స్ అంటే ఏంది అది? నీ జీవితం బాగుపడాలంటే నువ్వు సమయానికి వెళ్ళి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని అది. అందుకే ఎవరైతే 4 నుండి 5 గంటలకు లేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు అని చెప్తున్నామో, ఇది ఒక్కటే మాట గుర్తుపెట్టుకో. నైట్ 8:30-9 గంటలకు పడుకో అని చెప్తున్నావు, నైట్ ఏమో 11-12 దాకా మెలకుతోటి ఉంటున్నావు. సృష్టికి విరుద్ధం అది. పొద్దుగాల 7 గంటలకు లేస్తున్నావు, ఇది సృష్టికి విరుద్ధమే. నీ జీవితం ఎట్లా సక్సెస్ అవుతుంది? ఎన్నోసార్లు ఉదాహరణలు కూడా చెప్పినావు. ఏదైతే ఫస్ట్ నువ్వు నీ లోపల నీ శిల్పాన్ని నువ్వు చెక్కుకుంటావో, నీ సమయానికి నువ్వు విలువిస్తావో, అప్పుడు 100% సక్సెస్ అవుతావు. లేకపోతే సక్సెస్ కావు. అవే నేర్చుకున్నావు, అయ్యే నేర్చుకో ఫస్ట్. వెస్టేలో సక్సెస్ కావాలంటే నువ్వు యూనివర్స్ కనెక్ట్ కావాల్సిందే. సృష్టి ధర్మానికి విరుద్ధంగా పోతా అంటే నాట్ యాక్సెప్టెడ్. నిన్న కూడా మన వాళ్ళకి చెప్పిన, వెస్టీజ్ అనేది ప్రకృతికి సంబంధించింది, సృష్టికి సంబంధించిన బిజినెస్ ఇది. నువ్వు దానికి విరుద్ధంగా పోతే 100% సక్సెస్ కాలేవు. ఏదైనా నువ్వు చేస్తే చెప్పు, నువ్వు సృష్టికి విరుద్ధంగా ఏమన్నా చేస్తున్నావా? ఏం చెయ్యట్లా. రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ పొమ్మంటున్నారు, నువ్వు లెఫ్ట్ సైడ్ పొమ్మంటున్నావు. ఎవరు చెప్పారు? అవతలోడు పోయేదాన్ని చూసి నువ్వు పోతున్నావు అంతే. షాపులు 10ంటికి తీస్తారంటే 10ంటికే పోతున్నావు. సినిమా థియేటర్ 11ంటికి తీస్తారంటే 11ంటికే పోతున్నావు. కానీ 6 గంటలకు పోయాం కూర్చోవట్లే ఆడ. మరి అవన్నీ చేస్తున్నావు, కానీ ఈడ అదే కాపీ కొట్టమంటున్నావు. నువ్వు సమాజంలో ఏ కాపీ కొట్టినావో ఇక్కడ కూడా అదే కాపీ కొట్టు, సేమ్ కాపీ. ఇవాళ 5-6 లక్షలు 10 లక్షలు తీసుకుంటే వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో అదే చూడు, దాన్నే కాపీ కొట్టు అని చెప్తున్నాం. ఆ కాపీ కొట్టడమే చేతన అవుతలేదు. ఆయన చేస్తే నాకేంది, ఆయన చేస్తే నాకేంది అంటున్నాం. ఇంప్లిమెంటేషన్ మేము చేస్తున్నాం, కానీ మీరు ఆచరిస్తలేదు దాన్ని. అందుకే మైనస్ అవుతుండే. అందుకే దయచేసి ఈ రోజుకి వెళ్ళైనా కొన్ని మార్చండి. ఇవాళ సార్ చెప్పిండు ఆ టెక్నిక్ ఒకటి, సమయ పాలన. ఎవడు చెప్పినా అదే సమయ పాలన. ఇవాళ కోటీశ్వరుడు ఎవడైతే అయ్యిండో వాడు చేసేదే సమయ పాలన. ఫస్ట్ స్టెప్ అది. నువ్వు ఆ సమయ పాలనకి రా అని చెప్పేది అదే.
ఆ సమయ పాలనకు నువ్వు వస్తే, నువ్వు టైం అంబాసిడర్ ఎప్పుడైతే అవుతావో నువ్వు 100% సక్సెస్ అవుతావు. సూపర్ సూపర్ భిక్షం భాయ్, ఎక్సలెంట్. పుల్లన్న హోస్టింగ్ కూడా సూపర్ గా చేసిండు. ఆ ఉడికి నీళ్ళు గిడికి నీళ్ళు అనే భాష బంద్ చేయి, నేనేం తిట్టలే. నేను ఉడికి నీళ్ళు అది ఏనో పల్లెటూరు మాట్లాడతాను. నువ్వు అంబాసిడర్, వెస్టేక్ అంబాసిడర్, నువ్వు అంటే మాట్లాడతావు. కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అవతల వాళ్ళు ఏంది వీళ్ళు అని అనుకుంటారు మనల్ని. ఓకేనా, దాని గురించి కాదు. ఓకే, థ్యాంక్ యూ భిక్షం భాయ్. ఈ రోజు మధ్యాహ్నం సిల్వర్ అండ్ అబోవ్ జూమ్ కంపల్సరీ పెడదాం. ఓకేనా అందరూ? ఓకే పెడదాము. స్క్రీన్ ప్రెజెంటేషన్ ఉంటుంది, క్లియర్ కట్ గా అందరు రండి. నోట్ బుక్స్ అందరి దగ్గర పెట్టుకోండి. ప్రోగ్రామ్ ఏదైతుందో అది మళ్ళీ పర్సన్ టు పర్సన్ రివ్యూ ఉంటుందండి. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న ఇక్కడ అనుకోవద్దు. ఏదన్నా సరే ఏదైతే 2 o'clock పెడదామా? ఇవాళ మీటింగ్స్ కూడా ఏం లేవు కదా. సరే 1 o'clock పెట్టేద్దాం అన్న. 1 o'clock 1 o'clock పెట్టేసేద్దాం. మీటింగ్స్ ఏం లేవు కదా ఇవాళ. మీటింగ్స్ ఉంటే అనుకోవచ్చు, మీటింగ్స్ లేవు. 1 o'clock పెట్టేసేద్దాము. మనకు కూడా అయిపోతుంది, పని అయిపోతుంది అది. ఎందుకంటే సిల్వర్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఛాంపియన్ టీం అండి. వేరే టీం వాళ్ళు ఉన్న వద్దు. ఆల్రెడీ భిక్షం సార్ కింద డౌన్ లైన్స్ ఎవరైనా సరే, మా డౌన్ లైన్స్ ఆల్ టీమ్స్ ఎవరైనా సరే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ అట్లానే మేము రావచ్చా సార్, రావద్దా సార్ అని అనొద్దు. కవిత మేడం ఓకేనా, ఎవరైనా రావచ్చు. ఓకే, కాకపోతే మనకు వేరే టీంలు ఉన్నాయి కదా, చాలా మంది వేరే కొత్త వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. ఏదో నేర్చుకుంటారని చెప్పేసి మనం నేర్చుకోండి, బాగుపడండి అని చెప్తున్నాం ఎవరికైనా. ఉదయం సాయంత్రం జూమ్ అంటే అది వేరు, అది ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బాగుపడ్డప్పుడు చెప్తారు కదా, వాళ్ళ జూమ్లో విన్నాం మనం చెప్తున్నారు బాగా. ఆ మాట కొరకైనా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ఏడ కొనుక్కుంటే వస్తలేదండి. మా భిక్షం సార్ మన అర్థమైంది, గుంటూరులో అయినా అర్థం కావాలా. ఆల్రెడీ నాకేమో ఎప్పటికెళ్ళో జరుగుతుంది, కానీ భిక్షం సార్ మన వస్తే కానీ ఆ గ్రాటిట్యూడ్ విలువేదో తెలిసింది. జూమ్ ఇంత అమ్మాయి ఉందా అని. ఏంటంటే భగవంతుడు మనకు అవకాశం కల్పించింది, 10 మందికి ఇద్దామంటే. అంత మించి ఏ చూడదు. అందుకే ఎదుటి వ్యక్తిలో నిన్ను నువ్వు చూసుకో అని చెప్తున్నా నేను. ఎదుటి వ్యక్తిలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఎటువంటి పంచాయతీ ఉండదంట, ఎటువంటి కొట్లాట ఉండదంట, ఎలాంటిది ఏది ఉండదంట. అది బాగా కనెక్ట్ అయింది నాకు ఆ వర్డ్ ఒకటి. ఓకే, ఇలా మధ్యాహ్నం 1 గంటకి సిల్వర్ అండ్ అబోవ్. మీరు గోల్డ్ అయితే మీ కింద సిల్వర్ ఉంటాడు, 2 సిల్వర్లు ఉంటారు, అలా తీసుకొచ్చుకునేది మీ బాధ్యత. స్టార్లు అయినా, డైమండ్లు అయినా, క్రౌన్లు అయినా, ఓవర్ అయినా సరే, మీ కింద ఎంతమంది సిల్వర్లు అంతమందిని మీరు తీసుకొచ్చుకోవాలి. అన్ని గ్రూప్లలో ఛాంపియన్లో కూడా రాదు. ఓకేనా, ఛాంపియన్లో కూడా రాదు, ఓన్లీ గోల్డ్ అండ్ అబోవ్ దాంట్లో వస్తుంది. ఛాంపియన్లో వస్తే అంతా చేస్తున్నారు. మీరు దయచేసి మనం మధ్యాహ్నం ఇచ్చే జూమ్లో ఎవరైనా సరే, జూమ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, మీరు లింక్ బయటికి పంపొద్దు. ఉదయం సాయంత్రం ఓకే పంపుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, అట్లా అని చెప్పేసి అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, నాట్ యాక్సెప్టెడ్. అది కూడా ఏదో కొంతమంది మాకు అసలు మీరు లింకులు షేర్ చేయొద్దు. ఎవరైనా సరే చెప్తున్నా, గ్రూప్ లో ఉన్న 171 మెంబర్స్ ఉన్నారు. మీరు నా జూమ్ లింక్ ని, ఇది ఆర్డర్, రిక్వెస్ట్ కాదు, మీరు జూమ్ లింక్ ని ఎవరికి కూడా ఇవ్వకూడదు. మీకు ఎవరన్నా అంటే మాకు కాల్ చేయండి. ఓకేనా, ఎందుకంటే కొన్నిటికి కొన్ని ఉంటాయి, తప్పదు, అది ఆచరించాల్సిందే. వేరే టీంలలో చాలా మంది చెప్తారు, ఖమ్మంలో అమ్మాయి చెప్తుంది, వేరే టీం వాళ్ళు రానియరు సార్ అని చెప్పేసి, కానీ మీరేందో సార్ మిమ్మల్ని తీసుకొచ్చుకోండి అని చెప్తారు అని చెప్తుంది. అదే మరి, అందరు వేరు మనం వేరు అనేది. ఎందుకంటే కాకపోతే కొన్ని ఉంటాయి, దాన్ని పాటించాల్సిందే. ఓకేనా, ఇలా మధ్యాహ్నం 1 గంటకి మనకు జూమ్ ఉంటుంది. థ్యాంక్ యూ భిక్షం భాయ్, థ్యాంక్ యూ పుల్లన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇచ్చిరా పులే సార్, టైం అయింది, ఇక పులే సార్ టైం అయిందా? ఓకే ఓకే, ఫీడ్బ్యాక్ టైం అండి, త్వరగా 6:20 క్లోజ్ చేసేద్దాం. ఫీడ్బ్యాక్ టైం వినబడలేదా? ఫీడ్బ్యాక్ టైం. అర్ణమ్మ మేడం అన్మ్యూట్ కరో. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పిన సబ్జెక్టు చాలా చక్కగా అర్థమైంది సార్. క్రిల్లాయిలు, క్రాంబెరీ అవన్నీ చెప్పిండు సార్, చాలా మంచిగా అనిపించింది. అదే సార్ చెప్పిన సబ్జెక్టు. నువ్వు కూడా కాల్ చేసినావు, నేను ఎందుకు చేసిండో సార్ అని అనుకుంటున్నాను సార్. జూమ్ అని అర్థం చేసుకోవాలి, మళ్ళీ నాకేం చేయొద్దు ఆ టైంలో. అవును సార్, అలాగే ఇదాకా ఫోర్త్ వచ్చినాయి అంటే మీరు ఎవరు రాలేదు చూసి చేస్తున్నాం ఈ మధ్య, ఇక అందరు చేయట్లే. అవును సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ గుర్తు చేసినందుకు. అలాగే మేడం కూడా మకాల నొప్పుల గురించి చెప్పింది, ఇంకోసారి కూడా లేడీస్ చెప్పాడు. చెప్పాలా, సాయంత్రం బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎవరైనా సరే.
ఇలా బ్యూటీ మీద చెప్పండి. ఇవాళ సాయంత్రం ఎవరైనా సరే ఎస్జిఆర్ బ్రాండ్ ఉంది, ఎస్జిఆర్ బ్రాండ్ ఆల్ ఆర్ ఇంకెవరైనా బ్యూటీ మీద. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరిత అర్థం చేసుకో. శ్రీవిజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నరేష్ సార్ చెప్పిన సబ్జెక్ట్ మంచిగా ఉంది సార్. నేను క్రిల్లాయిడ్లు 3 months వాడింది సార్, మంచిగా ఉంది సార్. ఇంకన్నా సార్ చెప్పిన మా లేడీస్ గురించి ఇట్లా మంచిగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. చదువుకునే పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలకి ఇవ్వండి. 2-3 years పిల్లల కానుడైనా స్టార్ట్ చేయొచ్చు మనం క్రిల్లాయిల్ అనేది. ఇస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుద్ది. అంటే చదువు మంచిగా చదువుకుంటారు. అదే పిల్లలకి కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. రామారావుజీ. శ్రీబ్రిజిత్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మీ అటెండెన్స్ సూపర్. ఈరోజు నరేష్ సార్ ఇచ్చినటువంటి సెషన్ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే డీప్ గా ఇస్తారు సార్, ఇప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు, చాలా బాగా అర్థమైంది సార్. అదేవిధంగా మేడం కూడా మోకాల నొప్పుల గురించి, అదే కవితా శ్రీనివాస్ సార్ కూడా అర్వన్ గురించి, అంటే లేడీస్ కి ఒక ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్, సో దాని గురించి ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ చెప్పినటువంటి విక్స్ సార్ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి బేసిక్స్, మెయిన్ బేసిక్స్ ఉన్నాయి. సో అవి ఖచ్చితంగా మేము పాటిస్తే ముందుకెళ్తామని చెప్పేసి చాలా బాగా అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామారావుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నవిత అన్మ్యూట్ కరో. గుడ్ మార్నింగ్ సార్. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, ఈరోజు సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. హార్మోన్ క్యాప్సూల్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ అయినా సరే, సో అన్ని కూడా హార్మోన్ క్యాప్సూల్స్ గురించి చాలా కొత్త పాయింట్స్ నేర్చుకున్నాము. అండ్ భిక్షమ్ సార్ చెప్పిన పోమోడోరో టెక్నిక్ ఖచ్చితంగా నేర్చుకుంటాం సార్. అది తెలియకనే అది లైఫ్ అంతా గోలగా అయిపోయింది. ఖచ్చితంగా నేర్చుకోవాలని అనుకుంటున్నాము. అండ్ మీరు చెప్పిన ప్రతి మాట కూడా ప్రైస్లెస్ సార్. ఎవరు కూడా ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా ఇలాంటి మాటలు అనేది దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఖచ్చితంగా మీరు చెప్పిన టైమింగ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇవాళ సాయంత్రం 2 ప్రోడక్ట్లు తీసుకొని చెప్పు బ్యూటీ కింద. ఓకే, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బాలం స్వామి అన్ముట్ ఇచ్చిన చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్. అరే సార్ సూపర్ ఉంది సార్. అదే సుజాత మేడం మంచిగా చెప్పింది సార్. శ్రీనివాస్ సార్ లేడీస్ గురించి మంచిగా చెప్పింది సార్. ప్రతి మాట నీ మాట అర్థం చేసుకుంటే మంచిగా పై లెవెల్ గా ఎదగాలనే తపన ఉంది సార్. మంచిగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ప్రాక్టీస్ చేయి, రోజు చెప్పుకో. జూమ్లో అయితే చెప్తాలే అని కాదు, మనం లేచి జూమ్లో ఎవరు చెప్తున్నా నువ్వు చెప్పు, నీ ఇంట్లో నువ్వు చెప్పుకో. రోజు ప్రతిరోజు నేను చేస్తూనే ఉన్నా సార్. ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ట్రాక్టర్ కూడా ఒకటేసారి రాలే కదా. అవును సార్. కూడా ప్రాక్టీస్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కళ్యాణి జూనియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్ ఫ్యామిలీ. సార్ కరెక్టే సార్ మీరు చెప్పింది. అంటే ఫ్లాక్స్ ఆయిల్ నూనె కాకుండా కొత్త ప్రొడక్ట్ చెప్తే కొత్త వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. నూనె ఫ్లాక్స్ ఆయిల్ అనేది జనరల్ గా మేము కొత్త వచ్చిన వాళ్ళని కూడా చెప్పగలుగుతాం సార్. బట్ కొత్త ప్రొడక్ట్స్ 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. మన దగ్గర ఉన్న పాంప్లెట్ లో మినిమం ఒక 30-40 మాత్రమే ఉన్నాయి. మిగతా అవన్నీ సర్చ్ చేసి తెచ్చి చెప్తేనే గ్రూప్ లో ఉన్న అందరికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా అని అర్థం అవుతుంది సార్. ఫస్ట్ నేను ఆ పాయింట్ కనెక్ట్ అయినా. నెక్స్ట్ టైమింగ్. ఎస్ సార్, టైమింగ్ ఫాలో కావాలి. నిన్న మేము మాల్కి వచ్చినప్పుడు మినిమం 300 కిలోమీటర్లు సార్. నాకు అసలు కరెక్ట్ టైంకి మీటింగ్ స్టార్ట్ అయితే గనక నేను ఇన్ టైంలో ఇంటికి వచ్చేదాన్ని. ఆ టైమింగ్ లేకపోవడం వల్ల అక్కడ నాకు అక్కడనే 5 అయిపోయింది సార్. అంటే నాలాంటి వాళ్ళు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కోసం అయినా సరే మాకంటే పెద్దవాళ్ళు కొంచెం టైమింగ్ మెయింటైన్ చేస్తే టైంకి మీటింగ్ అయిపోవడం జరుగుతుంది. దాని వల్ల మనకు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ప్రతి ఒక్కరు పాటించాలి. ఎస్ సార్, అర్థమైంది. టైం వాల్యూ అర్థమైందా?
ఎస్ సార్, అర్థమైంది. నువ్వు పాటించు. నేను ఖచ్చితంగా పాటిస్తా సార్. నిన్న నా వల్ల కూడా కొంత లేట్ అవ్వడం జరిగింది. మిస్టేక్ జరగదు. ఆ మార్పు నా కానుండే మొదలు కావాలి అనుకోవాలి ఎవరైనా. ఓకే సార్, ఖచ్చితంగా. నేను ఆ విషయం చెప్తున్నా. ఖచ్చితంగా నేను అన్నట్లే, నీ కానుండే మొదలు పెట్టా టైం వాల్యూ అనేది. ఎస్ సార్, గ్రూప్ లో ఖచ్చితంగా మనం కొనలేదు అనేది ఏదైనా ఉంటే టైమే. టైంని కొనలేమండి. నువ్వు ఏదైనా కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా కొనొచ్చు, ఒక టైం తప్ప. మరి దానికే నువ్వు విలువిస్తలేవు, దానికే నువ్వు విలువిస్తలేవు ఎవరమైనా. అందుకే టైంకి విలువండి అనేది, అందుకే నేను చెప్పే మాట. అది తెలుసుకున్నాం కాబట్టి టైంకి విలువమాట, తెలుసుకోకపోతే అనేటోళ్ళం కాదు. అందుకే నా కానుండే మొదలు కావాలనేది ఉండాలి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1 సార్. ఫ్రీగా ఉంటే 1కి జూమ్ పెట్టేసి పంపించాను చూడండి ఒకసారి. పంపించిన సూపర్. అంటే ఇది అన్మ్యూట్ చేయగానే అర్థమైపోయింది సార్ ఇక పెట్టమన్నాడని. సూపర్. ఓకే సార్. సిల్వర్ అండ్ అబో మీటింగ్ సూపర్. విషయం సార్ నేను పంపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఆ గోల్డ్ అండ్ అబో ఎటు పోయింది, నా దగ్గర ఎటు పోయింది మరి. నా జూమ్ లో ఎటు పోయిందో అర్థం కాదు నా యాప్ లో. నేను పంపిస్తున్నాను విషయం సార్కి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ గ్రూప్ లో పెట్టు. థ్యాంక్ యూ ప్రేమ్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. స్పీడప్ కావాలి. ఇంకా ఎవరైనా 6:20 అయింది. కవిత మేడం నీకు అన్మోట్ ఇచ్చిన @1 కవిత. థ్యాంక్ యూ ప్రేమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బిజీ అయిపోలే ఇంకా? ఊర్లో ఉన్నావా? లేదు సార్, వచ్చినాం. పిల్లలకి హాస్టల్ కూడా రెడీ చేస్తున్నాం. ఓకే ఓకే. అదే ఊర్లో ఉన్నారేమో దానికి. మధ్యాహ్నం అంటే సిల్వర్స్ ఎవరెవరు ఉన్నారు? ఓకే సార్, మమ్మల్ని అందులో యాడ్ చేయండి సార్. లింక్ లేదు మాకు. సరే నేను పంపిస్తాను. చాంపియన్ లో పెట్టలేదు కదా మా టీంలో కూడా లీడర్స్ లక్ష్మణ్ సార్ని అందరినీ ఉన్నాం. లక్ష్మణ్ సార్తో కూడా మాట్లాడినా. లక్ష్మణ్ సార్ని గట్లా యాడ్ చేయించు. ఓకే సార్. శ్రావణి అన్మోట్ ఇచ్చిన చూడు. శ్రావణి అన్మోట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. 1889 ముందర పెట్టు, రేపటికి వెళ్ళి సాయంత్రంకి వెళ్ళి. ఓకే ఓకే. ఈరోజు చెప్పిన ప్రొడక్ట్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. క్యాప్సూల్ గురించి, క్యాప్సూల్స్ నాకు అర్థమైంది సార్ దేనికి ఏది వాడాలో. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సాయంత్రం 2 ప్రోడక్ట్లు బ్యూటీ మీద సెర్చ్ చేయి. నీకు ఇదే పని. ఓకే సార్. యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసి ప్రోడక్ట్ 2 బ్యూటీ, ఓన్లీ బ్యూటీ. లిప్స్టిక్స్ కానీ క్రీమ్స్ కానీ మన దాంట్లో చాలా ఉన్నాయి. ఓకేనా? యూట్యూబ్ లోకి వెళ్ళి 2 ప్రోడక్ట్లు చెప్పాలి ఈవినింగ్. ఓకే? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాటర్ ఛాలెంజ్ మాట్లాడుకోవాల్సిన విషయం. 30 మంది ఫస్ట్కి వెళ్ళి అదే వస్తున్నారు. మరి ఎంతమంది మీ సైజుకు మీ హైట్ కు ఉందా సంబంధం ఉందా? చాలా మంది ఉన్నారు. మీకు అంటే ఆరోగ్యంగా ఉండాలని లేదా ఎవరికి? 30 మందికి ఉందా ఆరోగ్యం మీద? మీకు లేదా? అంటే తెలియనివన్నీ తెలుసుకొని చెప్తున్నాం కదా, టైం కూడా గుర్తు చేస్తున్నాం కదా. ప్రతి ఒక్క రోజు కూడా మళ్ళీ ఏ హోస్ట్ వస్తే ఆ హోస్ట్ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు కూడా చెప్తున్నాం మా బాధ్యతగా. మరి మీరేం చేస్తున్నారు? ఎవరమైనా బక్క వాళ్ళైనా బక్కలు అమ్మతాయితమ్మో ఏమైనా అవుతుంది అనుకునేరు. ఏం కాదు. మీ మెటబాలిజం మంచిగా ఉంటుంది, మోషన్ ఫ్రీగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆ పిల్లలకు కూడా మనం అలవాటు చేస్తాము. అర్థమవుతుందా? అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అలవాటు చేయండి. అది హాట్ వాటర్ తాగడం. ఫస్ట్ నీకు నువ్వు తాగు, తాగిన తర్వాత జూమ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. రేపు 50 to 60 మెంబర్స్ రావాలి. రేపు ఆర్డర్ ఇది ఇవాళ 30 కదా, రేపు 60 రావాలి.
చెప్పింది చేయకపోతే ఎందుకు మీరు ఇక మీ ఆరోగ్యం ఇస్తున్నామో ఆదాయాన్ని ఇప్పిస్తూ అంటున్నామో రెండు చేపిస్తూ అంటున్నాము ఇంకేం కావాలి నీకు భిక్షం భాయ్ కంటిన్యూ రైట్ రైట్ ఇదేనా అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో లడ్డుగున్నోళ్ళేనా మరి పక్క వాళ్ళకి లేదా ఇది అనుకుంటున్నట్టు ఆ విషయం సో కొలెస్ట్రాల్ ఏం ఫామ్ అయితే తెలియదు సన్న కరెంట్ తీగలు ఉన్న కూడా కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయి మెటబాలిజం హై రేంజ్ లో ఉన్నప్పుడు మెటబాలిజం మీకు ఇచ్చే పవర్ ఎక్కువ ఇస్తున్నప్పుడు అన్ని రోగాలు మీకు దరిచేరు సో బక్కలైనా దొడ్డుగా ఉన్నోళ్ళైనా ఎవరైనా లావు ఉన్నోళ్ళైనా అర్థం చేసుకోండి అందరికి వర్తిస్తుంది ఇది అది ఏదో సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఏమైతుందంటే భిక్షం సార్ ఫేమస్ అయ్యింది కదా భిక్షం సార్ ఫేమస్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఆ టాటా ఏస్నే చూస్తారు అన్నట్టు భిక్షం సార్నే చూస్తారు వాటర్ ఇదే తాగాలి భిక్షం సార్ లాంటి తాగాలి రమేష్ సార్ లాంటి వాళ్ళు అవసరం లేదని అనుకుంటున్నారు రమేష్ సార్ కూడా లీటర్ తాగుతున్నా నేను విత్ ఎల్ఆర్జీ నేను ఒక గ్లాస్ లో ఎల్ఆర్జీ నేను ఎంత 3 గ్లాసులు అవుతాయి లీటర్ వాటర్ లాస్ట్ గ్లాస్ లో ఎల్ఆర్జీ నేను ఆ టిక్కే వేరప్ప అన్నట్టు ఉంటది అది అర్థం చేసుకోవాలి ఎవరమైనా ఆరోగ్యం కావాలి పైసలు బొచ్చాడు వస్తున్నాయి మరి ఆరోగ్యం ఉండాలి కదా అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి కోటప్పకొండ టికెట్లు ఎంతమంది బుక్ చేసిరండి నేనైతే బుక్ చేసిన 51 టోకెన్ నాది 51 టోకెన్ నాది పుల్లేసారి 52 అనుకుంటా ఇద్దరమేనా ఇద్దరే నాకేం 10 లక్షలు కావాలని ఉంది ఆయనకేం 5 లక్షలు కావాలని ఉంది నాకేం 10 లక్షలు కావాలని ఉంది మా పుల్ల నాకేం 5 లక్షలు ఎప్పుడు వస్తారా దేవుడు అనేమో ఆయనకు ఉంది అందుకే టికెట్ బుక్ చేసినాం మిగతా వాళ్ళకి వద్దా అండి వద్దంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయరు వద్దంటే వాళ్ళు పైసలు మాకు ఏం వద్దులే సార్ మా బతుకులు ఇంతే సార్ ఇక మేమేడ బాగుపడతాం సార్ అదే నా జీవితం డబ్బులు కావాలంటే వాళ్ళు ఫోన్ చేయరు ఏదో హ్యాండ్ రైజ్ చేయరు డబ్బులు కావాలి సార్ మాకంటే వాళ్ళు పులే సార్ నువ్వు ఎందుకు వచ్చినావు అది సమ కావాలి పోగలనా నీకు 2 కావాలన్నా నువ్వు టికెట్ బుక్ చేసినావు కాబట్టి నీకు పైసలు వచ్చినట్టే 19 ఏమో పెరుగుతుంది 21 పైసలు కావాలి అనేటోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి నలభై 3 ఇంకా 45 50 ఇచ్చినాక ఒక మంచి ముచ్చట చెప్తా 47 48 49 51 మా మంచి ముచ్చట అనగానే ఏమో పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ 54 9 లక్కీ నెంబర్ వచ్చింది మరి మీరు అందరూ టికెట్లు ఎందుకు బుక్ చేయలేదు పైసలకేమో ముందు ఉన్నారు పైసలు కావాలని మరి టికెట్ ఎవరు బుక్ చేసుకుంటారు స్క్రీన్ షాట్ తీస్తున్నా స్క్రీన్ షాట్ తీసిన ఇప్పుడు ఈ రోజు మీరు టికెట్ బుక్ చేయాలి ఈ రోజు మీరు టికెట్ బుక్ చేసి ఛాంపియన్ టీంలో పెట్టాలి ఓకే 400 రూపాయలే 400 రూపాయలే త్వరగా టికెట్స్ బుక్ చేసి ఎవరైతే ఇమ్మీడియట్ గా చేస్తారో వాళ్ళకు 1,00,000 రూపాయలు వస్తాయి ఎవరు దెబ్బకొకరు పోయారు దెబ్బకు 1,00,000 రూపాయలు వస్తాయి టికెట్లు బుక్ చేసిన వాళ్ళకి ఇంకా ఇప్పుడు చెప్పురు ఎంతమంది బుక్ చేస్తారు ఇప్పుడు ఆండ్రేజ్ ఎంతమంది టికెట్ బుక్ చేస్తారు ఇది పెట్టేయంగానే జూమ్ కంప్లీట్ కాగానే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఛాంపియన్ టీంలో లేకపోతే నాకు పర్సనల్ గా పంపించండి ఎంతమంది 16 మంది 54లో 400 రూపాయలకు భయపడితే 40,000 సంపాదలేవు సార్ గుర్తుపెట్టుకో మాట ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన 10 రోజులకే వారము 10 రోజులకే భిక్షం సార్ పోదామా అంటే 800 ఇస్తా కానీ నాకు సీట్ పెట్టాలని చెప్పిన నేను ఆయన డబ్బులు నువ్వు తీసుకోపోని అడగలేను 800 కాకపోతే 8,000 ఇస్తా నాకు మటుకు సీటు పెట్టాలని చెప్పిన అందుకే ఆ భగవంతుడు ఇవాళ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిండు నా జీవితాన్ని ఇంత మార్చిండు కోటప్పకొండ అంటే అది
మంచి మనసుతో పాజిటివ్ మెంటాలిటీ, అందరు కోటప్పకుండా వస్తే సక్సెస్ కాదు, అది కూడా చెప్తున్నాం. మళ్ళీ ఎవరైతే పాజిటివ్ మెంటాలిటీతో వస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. 20 మెంబర్స్ గాన్ అవుట్. మరి వీళ్ళని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి, 25 మెంబర్స్. సార్ రెడ్డి కాడ ఆగింది. 25 మెంబర్స్ స్క్రీన్ షాట్ తీసిన మీరు బుక్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు 1000 మెంబర్సే ఈసారి, 1000 మెంబర్స్ లోపల ఉంటారు, తర్వాత అంతలు బయట ఉంటారు. ఫస్ట్ టికెట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళు లోపల, లేదంటే బయట. నువ్వు బయటకు వచ్చి మటుకు ఏం చేయలేవు, యూజ్లెస్. దయచేసి అది అర్థం చేసుకో, ఓకేనా? అందుకే త్వరగా టికెట్స్ బుక్ చేయండి. 25 ఎలాగ 54 మెంబర్స్ చేసిరు, అందరూ బుక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మధ్యాహ్నం 1 గంటకి కలుద్దాం. జూమ్ లింక్ వస్తుంది. ఓకే, సిల్వర్ అండ్ ఎబో నాట్. నేను జూనియర్ డైరెక్టర్ సార్ ఈ నెల సిల్వర్ అయితే సార్ అంటే నాట్ అలౌడ్. ఎవరైనా సిల్వరే, నువ్వు సిల్వర్ అయినాకనే రావాల్సిందే. ఆర్డర్ రిక్వెస్ట్ ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టికెట్స్ త్వరగా బుక్ చేసి